నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. పాక్ అంతం మోదీ చెప్పేశాడా? పాకిస్తాన్ కు భారత్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో పాకిస్తాన్ కు మూడిందనిపిస్తోంది. దాని అంతానికి రోజులు దగ్గర పడ్డాయి అనిపిస్తోంది. ఇంకా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తాం, భారత్ లో రక్తపాతాన్ని సృష్టిస్తామంటే మాత్రం ఖచ్చితంగా పాక్ అంతం తప్పదని హెచ్చరించింది. దీంతో పాకిస్తాన్ వెన్నులో వణుకు మొదలైంది, భయంతో గలగల్లాడిపోతోంది. భారత్ ప్రధానమంత్రి మరోసారి పాకిస్తాన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ తో కేవలం ఉగ్రవాదంపై మాత్రమే చర్చలు జరుపుతామని తెలిపారు. పాకిస్తాన్ ఇప్పటికైనా ఉగ్రవాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని అన్నారు. లేకపోతే పాక్ ఖచ్చితంగా అంతం అవుతుందని మోదీ హెచ్చరించారు. ఇప్పటికే భారత్ అంటే ఏంటో పాక్ కి చూపించామని అన్నారు. ఈ క్రమంలోనే నీళ్లు, రక్తం ఒకే మార్గంలో ప్రవహించవని మోదీ స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి భారత్ పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలే టార్గెట్ గా భారత్ దాడులకు దిగింది. అలాగే పీఓకేలోని ఉగ్ర శిబిరాలపై మిసైల్స్ దాడులు నిర్వహించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రభుత్వం ఈ దాడులను మొదలుపెట్టింది. పాకిస్తాన్లోని కోట్లీ, ముర్కిడే, బహవల్పూర్, ముజఫరాబాద్ ఉగ్రవాద శిబిరాలతో పాటుగా కీలక వైమానిక ప్రాంతాల్లో దాడులు చేసింది. అప్పటికి బుద్ధి మార్చుకొని పాకిస్తాన్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడింది. అంతటితో ఆగకుండా జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ మరియు ఇతర సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులకు పాల్పడింది. ఈ దాడులను సమర్థవంతంగా అడ్డుకోవడంతో పాటు వరుస దాడులతో పాకిస్తాన్ ని ముప్పు తిప్పలు పెట్టింది భారత్. అంతేకాదు పాకిస్తాన్ టెర్రరిస్టులను ఒక్కొక్కరిగా కలుపు మొక్కలను ఏరిపారేసింది. మొత్తంగా భారత్ పాకిస్తాన్ కు చుక్కలు చూపించింది. పాకిస్తాన్ ఎన్నో విధాలుగా భారత్ ను ఓడించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఉగ్రవాద శిబిరాలను పునరుద్ధరించే పనిలో పడింది పాక్. కానీ భారత ప్రధాని మోదీ మాత్రం పాకిస్తాన్ పై మొదటి నుంచి ఒకే వైఖరిని అవలంబిస్తున్నారు. రక్తం, నీళ్లు ఒకే మార్గంలో ప్రవహించవన్న ఆయన నీళ్లు ఇచ్చేది లేదని గతంలోనే తేల్చి చెప్పారు. పాకిస్తాన్ తో కేవలం ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంపై మాత్రమే చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు. ఇక రీసెంట్ గాను ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు మోదీ. ఇప్పటికైనా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వీడాలని అన్నారు. లేని పక్షంలో పాకిస్తాన్ కు అంతం తప్పదని వార్నింగ్ ఇచ్చారు.